హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారు ఎలాంటి తప్పులను చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న అదృష్టం పోయి దరిద్రం పడుతుంది అనే విషయాల గురించి, అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గురుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే శని భగవానుడు 10వ స్థానంలో, అలాగే రాహువు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వీరు ఈ సమయంలో కెరీర్ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో తమపై అధికారుల నుంచి, అలాగే తోటి ఉద్యోగస్తుల నుంచి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది. అలాగే ఈ రాశి వారికి జన్మస్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల భాగస్వామ్య వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా బ్యాంకు నుంచి లోన్ కోసం ప్రయత్నిస్తుంటే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు ఎవరైతే విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు వారి జీవితంలో చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి. అలాగే చేయకుండా ఎప్పుడు ఉండకూడదు. అంతేకాకుండా జంతువులను హింసించకూడదు. వాటికి ఆహారాన్ని పెడితే మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా వృషభ రాశి వారు ప్రతిరోజు ఆవుకి గడ్డిని తినిపించడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.